అల్లూరి సీతారామరాజు జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో అవినీతి అక్రమాల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ అక్రమాలను ప్రైమ్9 వరుస కథనాలతో బట్టబయలు చేయడంతో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతటితో ఆకుండా ఈ వ్యవహారంలో మూలాలు వెతికి తీసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా మరో 3 కార్యాలయ సిబ్బందిపై విచారణకు ఆదేశాలు జారీ కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఇక్కడ జరుగుతున్న అవినీతి వ్యవహారాలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. మాజీ డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ సాగించిన అక్రమ వసూళ్ల వ్యవహారం కూపిలాగే పనిలో పడింది ప్రభుత్వం. ఈ మేరకు ఆయనకు సహకరించినట్టు ఆరోపణలొచ్చిన 2 సీనియర్ అసిస్టెంట్లు వి కిరణ్ కుమార్, టి శ్రీనివాస్తో పాటు సిసి కిరణ్ కుమార్పై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కౌన్సిల్ ఫర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కామరాజు, జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు రామారావు డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న దందాలపై నేరుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ఉన్నతాధికారులు విశాఖపట్నం జెడ్ఎంఓ డాక్టర్ పి ప్రభావతిని విచారణ అధికారిగా నియమించారు. గతంలో కృష్ణమూర్తి నాయక్పై విచారణ జరిగిన సమయంలో ఆయన బెదిరింపులకు భయపడి చెప్పిందల్లా చేశామని కొంతమంది ఆఫీస్ సిబ్బంది, అధికారులు మీడియా ముందు ఒప్పుకున్నారు. చెప్పిన మాట వినకపోతే దుర్భాషలాడడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం కృష్ణమూర్తికి అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కిషోర్ అనే ఉద్యోగితో బలవంతంగా డబ్బులు వసూలు చేయాలని డిఎంహెచ్ఓ ఒత్తిడి తెచ్చినా అతడు తలగొలేదు. పైగా ధైర్యంగా మీడియా ముందుకొచ్చి కృష్ణమూర్తి అక్రమాలను వెలుగులోకి తెచ్చాడు. కాగా ఈ అక్రమ దందా వెనక ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలన్నీ ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. మరోవైపు కృష్ణమూర్తి నాయక్ సస్పెన్స్ తర్వాత కొత్త డిఎంహెచ్ఓగా నియామకమైన డాక్టర్ రామరెడ్డి సైతం ఇక్కడ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో నెలకొన్న వివాదాస్పద వాతావరణం, అక్రమాల దుమారం దృష్ట్యా తాను అల్లూరి జిల్లాలో పని చేయలేనంటూ ఆయన ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. మొత్తానికి ప్రైమ్9 కథనాల ప్రభావంతో అల్లూరి జిల్లా వైద్య శాఖలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. అయితే ఈ విచారణలో ఎంతమంది బడా అధికారుల పేర్లు బయటపడతాయో, బాధ్యులపై ఎలాంటి చర్యలుంటాయో వేచి చూడాలి.